అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చమోలీలో ఘోర టన్నెల్ ప్రమాదం, 8 మంది మృతి, మరో 2 కోసం గాలింపు. మోదీ దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం, ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్న రిజిజు. పంచాయతీరాజ్ శాఖ పైలాన్ను ఆవిష్కరించిన సీఎం, నూతన కలెక్టరేట్ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత, జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం. చంద్రబాబే ఓటుకు నోటు రాజకీయాలకు తెరతీశారన్న రోజా, వ్యవస్థలను మేనేజ్ చేయడం ఆయనకు అలవాటేనని ఆరోపణ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 17న విశాఖకు రానున్నట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. 18న నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా మండల స్థాయి నేతలు పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర ప్రగతి, నీటిపారుదల ప్రాజెక్టులపై 2 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగే సమావేశానికి బిఎల్ సంతోష్ కూడా హాజరవుతారని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు, పోలవరం, గోదావరి జలాలపై పలు అంశాలను మాధవ్ ప్రస్తావించారు. అధ్యక్షులు, యువకులు పార్టీ ఏర్పడి 47 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 47 సంవత్సరాలు కలిగిన ఒక యువకుడు 5 సార్లు అప్రతిహతంగా అత్యధిక మెజార్టీతో గెలిచిన నాయకుడు, అలాగే భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక రాష్ట్రాలకి ప్రభారీగా పనిచేసి బీహార్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య కారణమైన వ్యక్తి నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన 17వ తారీఖు సాయంకాలం మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు ప్రారంభమవుతుంది. ప్రారంభం సంబంధించిన బోనీగా మా జాతీయ అధ్యక్షుడు రావటం కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా ఆ రోజు రాత్రి 9 గంటలకి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 18వ తారీఖు మేము ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గ సంబంధించి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సరిపెడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరూ జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట్ర పదాధికారులు, అలాగే మా పార్టీ సంబంధించిన కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే సంస్థాగత నిర్మాణం, అలాగే ప్రతి జిల్లాలో పార్టీ సంబంధించిన ప్రగతి, అలాగే దాంతోపాటు మాకుండే 7 మోర్చాలకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, యువకులు పార్టీ ఏర్పడి 47 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 47 సంవత్సరాలు కలిగిన ఒక యువకుడు 5 సార్లు అప్రతిహతంగా అత్యధిక మెజార్టీతో గెలిచిన నాయకుడు, అలాగే భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక రాష్ట్రాలకి ప్రభారీగా పనిచేసి బీహార్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య కారణమైన వ్యక్తి నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన 17వ తారీఖు సాయంకాలం మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు ప్రారంభమవుతుంది. హైదరాబాద్లోని రహేజా విస్టాస్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. పోతరాజు విన్యాసాలు, డప్పు చప్పులతో ప్రాంగణం సందడిగా మారింది. అమ్మవారి ఊరేగింపు, పలారం మండి కార్యక్రమానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ప్రస్తుతం అయితే మనం రహేజా విస్టాస్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ ఆ బోనాల పండుగ యొక్క ఆఖరి వారం కావడంతో ఇక్కడైతే ఆ అపార్ట్మెంట్ వాసులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా అయితే అమ్మవారి యొక్క బోనాల పండుగను అయితే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూసినట్టయితే అమ్మవారి యొక్క పలారం బండిని కూడా తీస్తున్నారు. సో ఈ యొక్క పలారం బండి గురించి పూర్తి వివరాలు మనతో పాటు ఇవ్వడానికి దామోద్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దామోద్ గారు, చెప్పండి, అసలు పలారం బండి అంటే ఏంటి?
సార్ అమ్మవారి ప్రతి గ్రామంలో పొలిమేరల్లో దేవుడు ఉంటారు, అమ్మవారి దేవుడు. అన్ని గ్రామ దేవతలకు ఏంటంటే మనం ప్రతి సంవత్సరం మంచిగా వాళ్ళను బోనంతో భక్తితోటి పూజిస్తే మన చుట్టుముట్టు ఏం రోగాలున్నా దరిద్రాలున్నా సర్వ శత్రునాశనం దరిద్రం సకల సంపదలతో మంచిగా ఉంటారని చెప్పేసి నమ్మకం ఉంది మన తెలంగాణలో. బోనాలు అనేది మన తెలంగాణ కల్చర్. హైదరాబాద్ కా షాన్, సికింద్రాబాద్ కా క్రౌన్. ఇక మన రహేజాలో కూడా ఫస్ట్ టైం చేస్తున్నాం మేము 10 years తర్వాత. చాలా గ్రాండ్గా చేస్తున్నాం. పబ్లిక్ కూడా మంచి స్పందన వస్తుంది. మా మొత్తం 8 hour నుంచి 8 hour వరకు ఉన్నాయి. బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. అసలు బ్రహ్మరథం పడుతున్నారు. అసలు ఈవెందో జనరల్ తెలియని వాళ్ళు కూడా, ఆంధ్ర వాళ్ళు, నార్త్ ఇండియన్స్ కూడా అరే చాలా బాగుంది బాయ్ మీ కల్చరు, పలారం బండి పోతరాజులు చాలా మంచిగా ఇది చేస్తున్నారు, మంచి పూజ చేస్తున్నారు, మేము కూడా షామిల్ అవుతామని ఈవెందో నార్త్ ఇండియన్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు కూడా బోనాలు ఎత్తుకుంటున్నారు. అంత బ్రహ్మాండంగా పోతుంది. అంత అమ్మవారి దయ. ఇక్కడ మా ఏరియాకు బంగారు మైసమ్మ తల్లి దయ వల్ల అంత బ్రహ్మాండంగా జరుగుతుందన్న. అంత బాగుంది. ఇక ఇప్పుడు పలారం బండి తీస్తే, పలారం బండి అంటే ఇప్పుడు పలారం బండి తీస్తాం, వీధిన పలారం బండి తిప్పుతాం. అమ్మవారు అంటే అమ్మవారు అనుగ్రహం అనేది వీధికి ఉండాలి. అందరికి ఏమైనా దరిద్రం ఉన్నా, రోగాలున్నా, ఇంకేమైనా దుష్టశక్తులు ఉన్నా, చిన్నపిల్లలకి ఏమైనా కొద్దిగా గాలి దూలి సోకినా కానీ అమ్మవారి పలారం బండి పోతరాయులు నృత్యం చేసి గజ్జగట్టి బ్రహ్మాండంగా నృత్యం చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న పోతరాయులతోటి వాళ్ళు ఆశీర్వాదిస్తే చిన్నపిల్లలకు కూడా గాలి ధూళి ఏముండయి, భూత ప్రేత పిశాచాలన్నీ కూడా వారిపోతాయి. అందుకని చెప్పి అమ్మవారి ప్రత్యేకతనే అది. కాబట్టి పలానా మండి తీస్తామన్న. ఈ యొక్క రహేజా విస్టాస్లో ఎంతమంది కలిసి పాల్గొని యొక్క అమ్మవారి బోనాలు అయితే జరిపిస్తున్నారు? గడప ఉందన్న. 9 టవర్లు ఉన్నాయి, 1200 గడప ఉంది. దాదాపు సంఖ్యలో పోల్చుకుంటే 1200 × 4 వేసుకున్నా కానీ 48,000 మంది ఉన్నారు. బ్రహ్మాండంగా 4,800 మంది ఉన్నారు. అందరం కలిసి బాగా జరుపుకుంటున్నాం. ఇది ఒక జాతరలాగా జరుపుకుంటున్నాం. చూడండి మీరు, సందడి చూస్తే మంచి జాతరలు ఉన్నట్టు దుకాణాలు ఉన్నాయి, మంచి బ్రహ్మాండంగా తిరణాలు ఉన్నట్టు తిరణాలలాగా ఉన్నాయి. ఒక జాతరలాగా జరుపుకుంటున్నాం. పోతరాయులు వచ్చిర్రు, మళ్ళా అమ్మవారిని మంచిగా ఇంటికెళ్ళి తెచ్చుకున్నాం, ప్రసన్నం చేసుకున్నాం, బోనాలు తెచ్చినాం. అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మన రహేజల. ఇక ఈ పలారం బండి కూడా తీస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. మన తర్వాత నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి అమ్మవారికి సంబంధించి? ఇప్పుడు అమ్మవారికి పొద్దున్నే ఆవాహనం చేసి మన సంపతన పూజ చేసిండ్రు, అమ్మవారికి అభిషేకం కూడా చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు పలారం బండి మన శ్రవణ ఎల్లూరాన ప్రతిసారి మనకు లడ్డు కూడా బ్రహ్మాండంగా ఆయననే తీసుకుంటాడు. శ్రవణ ఎల్లూరానగా పూజ చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన అన్నగారే. ఇప్పుడు ఆయన పూజ చేయగానే అందరు కలిసి అమ్మవారి సింహరథం కదులుతుంది గొర్రెలతోటి. కదిలినాక మొత్తం మన రహేజా క్యాంపస్లో మొత్తం తిరిగి గేటు నుంచి బంగారు మైసమ్మ గుడికి పోయి ఆడ అమ్మవారికి బోనాలు ఎక్కించుకొని వస్తామన్న. ఇక తర్వాత అందరికీ అన్నదానం అంతా. అమ్మవారికి ఏ రకమైన పూజలు చేస్తున్నారు? ఆ పూజల యొక్క విశిష్టత ఏముంటుంది? ఎవరైనా చేయవచ్చు అన్న, దానికి ఇట్లా ఉండదు. అంటే జనరల్గా అమ్మవారు ఎవరికైనా అమ్మవారి పిల్లల లెక్క. గ్రామదేవత అంటే ఏంది, ప్రజలు అనేవారు అమ్మవారి పిల్లల లెక్క. తప్పులు చేసినా క్షమిస్తుంది. అంటే మడి ఆచారాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. అమ్మవారికి ఎట్లున్నా అమ్మ కరుణిస్తుంది తల్లి. అమ్మవారికి ఎట్లయినా పూజ చేయవచ్చు. బోనంతో మంచిగా భక్తితోటి నోముకొని మంచిగా పొట్టేళ్ళను బలి ఇచ్చి బ్రహ్మాండంగా చేసుకొని బోనాలతోటి పోతరాజులు గజ్జగట్టి బ్రహ్మాండంగా నృత్యం చేసి మంగళ వాయిద్యాలతోటి ధూమ్ధామ్గా చేస్తే అమ్మవారు మంచి ఖుషి అవుతాన. అట్లనే చేస్తున్నాం మేము. సో మీరు చూస్తున్నారు కదా దామోద్ గారి మాటలు ఇటు చూసినట్టయితే రహేజా విస్టాస్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి అయితే మేము ఎంతో ఘనంగా కూడా ఈ యొక్క అమ్మవారి బోనాలు అయితే మేమైతే చేస్తామని కూడా చెప్తున్నాం. దాదాపు ఇందులో 1200 గడపలు, సుమారు 4 నుంచి 5,000 మంది జనాభా అందరం కూడా కలిసి మీ యొక్క 1200 కుటుంబాలు అందరూ కూడా ఒకే కుటుంబం లెక్క భావించి మేమందరం అయితే ఇక్కడ అమ్మవారి యొక్క బోనాలు అయితే మేము నిర్వహిస్తున్నాం. తర్వాత ఇటు చూసినట్టయితే అమ్మవారి యొక్క పలారం బండి, తర్వాత అమ్మవారి యొక్క ఊరేగింపు, అమ్మవారిని ప్రజల్లోకి తీసుకెళ్లి డైరెక్ట్గా అమ్మవారిని ప్రజలకు దర్శనం చేయించే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తామని చెప్తాం. ఇక్కడ ఉన్న రహేజా విస్టాస్లో మొత్తం కలిపి మేము ఒక జాతర లెక్క మేము ఇక్కడ సృష్టించాము. అందరం కూడా కలిసి ఒకే కుటుంబం లెక్క మేము పండుగ చేసుకుంటూ అందరం కూడా చాలా హ్యాపీగా అయితే ఒక పండుగ చేసుకున్నాం. తర్వాత అమ్మవారికి సంబంధించిన పూజ పునస్కారాలన్నీ చేసి ఇటు పోతురాజు నృత్యంతో పాటు ఈ యొక్క సంబంధించిన కార్యక్రమాలు అన్నింటి కూడా చేసిన తర్వాత ఇటు యొక్క అమ్మవారికి యాటలను కూడా బలిచ్చిన తర్వాత ఇటు మిగతా తర్వాత లాస్ట్లో అమ్మవారికి అయితే యాటలను బలించి తర్వాత ఇక్కడ ఉన్న వారందరూ కూడా అన్నదానం అంటూ చేసి ఈ యొక్క కార్యక్రమం అయితే ముగిస్తామంటూ కూడా వీరి మాటలు మనమైతే వినడం అయితే జరిగింది. కెమెరామెన్ తరుణ్తో రిపోర్టర్ శివ.
రహేజా విస్టాలో 1200 కుటుంబాలు ఉన్నాయి. అందరూ కలిసి ఐక్యంగా బోనాల వేడుక జరుపుకున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల వేడుకపై వాళ్ళు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి శివ అందిస్తారు. బోనాల పండుగ అంటేనే తెలంగాణ ఎంతో విశిష్టత ఉంటుంది. అది మనకు కావడంలో అందులో ఇటు చివరి ఆదివారం కూడా కావడంతో ఇటు బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఇటు రహేజా విస్టాస్లో అయితే చాలామంది ఒక కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడైతే చాలా ఘనంగా అమ్మవారి యొక్క బోనాలను అయితే నిర్వహిస్తున్నారు. ఇటు మనం చూసినట్టయితే సుమారుగా 1200 కుటుంబాలు ఉంటాయి. 1200 కుటుంబాలు అన్నీ కూడా కలిసి ఒకచోట ఏకమై ఇక్కడ అమ్మవారి విగ్రహ స్థాపన అయితే చేసి ఇటు అమ్మవారిని అయితే ఊరేగింపులు అటు బోనాలు అన్నీ కూడా కార్యక్రమాలు అయితే వీరు పూజ పునస్కారాలతో పాటు చేస్తున్నారు. సో వీటి గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఝాన్సీ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క రహేజా విస్టాస్లో ఇది ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారి యొక్క బోనాలు అయితే తీయడం ఇది రహేజా విస్టాస్ ఐ బ్లాక్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ టైం మేము బోనాలు సెలబ్రేట్ చేస్తున్నాము. మార్నింగ్ నుంచి భక్తులందరూ సంయుక్తంగా కుంకుమ పూజ, తర్వాత పలారం బండి, నెక్స్ట్ మన బోనాలు ఎవరైతే మనకి తెలంగాణలో ఫస్ట్ ఫెస్టివల్ అంటే బోనాల ఫెస్టివల్ కాబట్టి ఇవన్నీ భక్తి శ్రద్ధలతో అందరూ అమ్మవారిని ఏమంటారు స్మరించుకుంటూ మంచిగా మనకి ఈ సంవత్సరంలో వర్షాలు పడాలని, అందరూ చల్లగా ఉండాలని మేమందరం కలిసికట్టుగా ఫస్ట్ టైం ఇది రహేజా విస్టాస్లో నాచారంలో 8 to 8 hours మొత్తం 9 towers టోటల్ 1000 మెంబర్స్ అందరం కలిసికట్టుగా కలిసి 1000 ఫ్యామిలీస్ కలిసికట్టుగా కలిసి ఈ బోనాల ఉత్సవాన్ని ఒక పెద్ద ఎత్తులో మేము అందరం చేస్తున్నాము. అండ్ తర్వాత ఇక్కడ ఉన్న దగ్గర బంగారు మైసమ్మ టెంపుల్లో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము. ఇక్కడ ఉన్న మా ఆడవాళ్ళందరూ కలిసి మార్నింగ్ నుంచి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ అర్చన, తర్వాత పలారం బండి, నెక్స్ట్ పోతురాజు అన్ని భక్తి శ్రద్ధలతో తెలంగాణ ట్రెడిషన్ని మనం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము మా రహేజా విస్టాస్ వాసులందరూ. ఈ యొక్క 1000 కుటుంబాలు అందరం కూడా కలిసి అమ్మవారిని అయితే ఇక్కడ కూర్చోబెట్టి కుంకుమార్చనలతో అన్ని రకాల పూజలు అయితే మేమైతే భక్తి శ్రద్ధలతో అయితే నిర్వహిస్తున్నాం. తర్వాత ఇటు మనం చూసినట్టయితే మేమందరం కూడా కలిసి ఒకచోట ఏకమై ఇటు అమ్మవారికి కూడా పలారం బండిని అయితే కూడా ఇటు పలారం బండిని కూడా పెట్టి ఇటు నుంచి అమ్మవారిని అంతా కూడా ఇటు ఊరేగింపు తీసుకెళ్ళి అటు నుంచి బంగారు మైసమ్మ దగ్గరికి అయితే అమ్మవారిని అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. చూసినట్టయితే తర్వాత ఇక్కడ పోతురాజును కూడా పిలవడం అయితే పోతురాజు నృత్యాలతో మన తెలంగాణ వైభవాన్ని కూడా మర్చిపోకుండా అందరం కలిసి ఇక్కడైతే చేస్తున్నాం. మనతో పాటు మాట్లాడడానికి మరో వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి ఇంకొన్ని వివరాలు తెలుస్తున్నాం. అమ్మ చెప్పండి, ఆ బోనాల విశిష్ట ఏంటి చెప్పండి. విశిష్ట ఏందండి, ఇక్కడ బోనాలు ఎవరు చేయలేదండి. మనము 12 సంవత్సరాలకు నేను 30 సంవత్సరాల నుంచి బోనాలు చేస్తున్నా. ఈ చెల్ల ఆ తల్లి దయవల మా బంగారు మైసమ్మ దయవలన ఎన్నో కుటుంబాలు మనను లోకాన్ని కాపాడే తల్లి ఆమె. మనకు లోకాన్ని కాపాడే తల్లి మన చల్లగా చూసి కుంకుమ అర్చనలు అందరం ఒకటై అందరూ ఈ తెలంగాణ పూజ చేసుకోవాలని మనం ఎంతో ఆశపడి మన రైజాల గురించి అందరి గురించి మనం ఈ బోనాలు చేస్తున్నాం. అయ్యా నేను చేయబట్టి కూడా మన ఈసెలో 30 సంవత్సరాలు అయిపోయింది నేను చేయబట్టి. ఇప్పుడు లైజాల చేస్తున్నాము, ఇన్ని రోజులు చేయలేదంట, ఇప్పుడు చేస్తున్నారు. అందరినీ లోకమాత అందరినీ చల్లగా చూసి అందరినీ కలియోగం అంతా కాపాడాలని కోరుకుంటున్నాయ్యా. జై మహంకాళి. చూసినట్టయితే సుమారు 12 సంవత్సరాల తర్వాత ఇక్కడైతే మళ్ళీ మొదటిసారిగా రహేజాలో అయితే అమ్మవారి యొక్క బోనాలు అయితే ఘనంగా మేము జరుపుతున్నాం. ఎందుకంటే అమ్మవారికి బోనం సమర్పించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రావని, ఎటువంటి రోగాల పాలు కారదండి, ఎటువంటి అనారోగ్య పాలన కూడా కారంటూ కూడా వీరందరూ కూడా బలంగా నమ్ముతూ అమ్మవారికి అయితే ఎంతో ఘనంగా ఇక్కడున్న సుమారు 1000 కుటుంబాలతో దాదాపు 3 నుంచి 4,000 మంది అందరూ కూడా ఏకమై ఒకే కుటుంబంలో ఇక్కడైతే అమ్మవారికి అయితే ఘనంగా కూడా ఇటు పూజలు బ్యాండ్ భజంత్రులతో అమ్మవారికి చూసినట్టయితే పలారం బండితో అన్ని రకాల పూజలను అయితే చేసి అమ్మవారిని అయితే సంతృప్తి పరుస్తారని కూడా వారి మాటల్లో అయితే మన విధమైతే జరిగింది. ఇది ఇక్కడున్న రహేజా విస్టాస్లో బోనాల వేడుక. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ రీజనల్ హబ్లో కమాండోలు ప్రత్యేక విన్యాసాలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎన్ఎస్జీ 28వ స్పెషల్ కాంపోజిట్ గ్రూప్ను సందర్శించి సిబ్బంది ఆపరేషనల్ సన్నద్ధత, ప్రత్యేక నైపుణ్యాలను పరిశీలించారు. ఉగ్రదాడులు, బాంబు పేలుళ్ల సమయంలో చేపట్టే ఆపరేషన్లపై రిహార్సల్స్ నిర్వహించారు. రూమ్ ఇంటర్నేషనల్ టెక్నిక్స్, సునకాలతో ప్రత్యేక విన్యాసాలు ప్రదర్శించారు. ప్రత్యేక ఆయుధాలు, పరికరాలను కూడా ప్రదర్శించారు. తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఈ హబ్ నుంచి అత్యవసర సేవలు అందించనున్నారు.
ఓటుకు నోటు పరిచయం చేసిందే సీఎం చంద్రబాబు అని వైసీపీ నేత రోజా ఆరోపించారు. వ్యవస్థలను డబ్బులతో మేనేజ్ చేయడం చంద్రబాబు వెన్నెతో పెట్టిన విద్య అని ఆమె విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఆడియో వీడియోలతో దొరికిపోయారని అన్నారు. ఓటుకు 2,000 రూపాయలు తీసుకుంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తి 2 లక్షలు సంపాదించుకోవచ్చని చూస్తాడని వ్యాఖ్యానించారు. అలాంటి వారు ప్రజలకు ఎలా మంచి చేస్తారని ప్రశ్నించారు. తెలుసా అమ్మా, మీరు 2,000 ఓటుకు తీసుకుంటే ఆ తీసుకున్నోడు 2 లక్షలు సంపాదించాలనుకుంటాడు, మీకు ఎలా మంచి చేయగలుగుతాడు అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళు అరపకుండా ఆయన చెప్పే నీతులు చూస్తే అసలు ఎవరికైనా కూడా కోపంతో రగిలిపోతారు. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తే ఎలా అందరూ నవ్వుకుంటారో, చంద్రబాబు నాయుడు నీతులు చెప్తే అలాగే. అసలు ఓటుకి నోటు అనే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని లాక్కొని ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడానికి అదే డబ్బును వాడాడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారో చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కళ్ళారా చూశారు. సో ఈ రాష్ట్రంలో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, సొంత తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడటానికి అదే డబ్బులు వాడటం, ప్రజల్ని మోసం చేసి తాను అధికారంలో రావడానికి అదే డబ్బులు వాడటం, అలాగే తాను చెప్పిన హామీలు నెరవేర్చినట్లు చూపించడానికి పచ్చ ఛానళ్ళకి అదే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఓటుకు నోటు అని నీతులు చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. తప్పులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తాడు, కానీ నిందలు ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం మహిళలకు రమణీయమని ఉపాధి మార్గాలకు చేరువ చేస్తూ మంచి ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ పథకం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మెట్రో టీవీ నెల్లూరులోని ఆర్టీసీ జోనల్ కేంద్రంతో ప్రయాణికులతో ముచ్చటించింది. చిరు ఉద్యోగాలు చేసే వారికి ఉచిత రవాణా సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న మహిళలతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుస్తూ ఉంది. ఈరోజు సంవత్సర కాలం నుండి ప్రారంభమైన ఈ పథకం ఎంతో విజయవంతంగా నడుస్తున్నట్టు కూడా ప్రయాణికులు ద్వారా తెలుస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రయాణ అవసరాల్లో ఇటు ఉపాధి కోసం కానీ ఇతర సాంప్రదాయ కార్యక్రమాల్లో ఇక్కడ పుణ్యస్థలాల్లో ప్రయాణించేందుకు కానీ అయ్యే ఖర్చులో ఇక్కడ ఆదాయం మహిళల ఖర్చులకు సంబంధించిన మహిళల ప్రయాణానికి సంబంధించిన టికెట్లకు సంబంధించిన ఆదాయం పొందుతూ కూడా ఇక్కడ ఈ ప్రయోజనం కొనసాగుతా ఉంది. మనం చూసినట్టయితే సంవత్సర కాలం నుంచి కూడా ఎంతో గౌరవభావంతో ఇక్కడ ఈ పథకాన్ని సంక్షేమాన్ని అందించడంతో పాటు తగిన మహిళలకు తగిన గౌరవాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నట్టు కూడా మనకు ప్రయాణికుల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనకు ఈ తిరుపతి నుంచి ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చిన మహిళలు అంతా ఉన్నారు. చెప్పండి, మీరు ఇక్కడ ఎలాంటి సదుపాయం పొందుతున్నారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్త్రీశక్తి పథకంలో ఉచిత ప్రయాణ సదుపాయం పట్ల మీరు ఎలా సంతృప్తి చెందుతున్నారు? ఎలాంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు? సార్, మేము నా పేరు శ్యామల సార్. నేను తిరుపతి నుంచి నెల్లూరుకి, నెల్లూరు నుంచి తిరుపతికి తరచుగా ప్రయాణిస్తూ ఉంటాను. ఉద్యోగం కోసం కావచ్చు, కుటుంబంతో పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం కావచ్చు, తదితర అవసరాల కోసం మనం బస్సులో వెళ్తూ ఉంటాము. ఆ అవసరాలకి మనకు బస్సులో వెళ్ళడం వల్ల మా రవాణా ఖర్చులు మాకు ఆదా అవుతున్నాయి. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అది మాకు సంతోషకరంగా ఉంది, ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే చిరుద్యోగులు అయితేనేమి, చిరు వ్యాపారులు అయితేనేమి, ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెచ్చుకునేందుకు, ఉపాధి అవకాశాలకు వెళ్లేందుకు కూడా వారికి అయ్యే ఖర్చులో ఎంతో కొంత ఆదాయం అవుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. ప్రయాణికులంతా కూడా ఈ స్త్రీశక్తి పథకం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కొంతమంది ప్రయాణికులను బస్సులోనే కలుసుకునే ప్రయత్నం చేద్దాం. బస్సులో వారు ఎలా ప్రయాణిస్తున్నారు, వారికి ఈ పథకం ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వారా బస్సులో ఎక్కున్న ప్రయాణికులను కూడా తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇక్కడ మీకు ఈ స్త్రీశక్తి పథకం మీకు ఎలా ఉంది? దాదాపుగా ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది కొనసాగుతా ఉంది. మీకు ఎలా ఉంది? మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీ కుటుంబ అవసరాల్లో కొంత ఆదా అవుతున్నట్టు ఈ సంక్షేమ పథకం ద్వారా మీకు ఎలా ఉంది? మేము రాను ఖర్చులకి నెల శాలరీ తగ్గుతుంది, లేకపోతే అమౌంట్ 3,000 ఖర్చు అయ్యేది మాకు గూడూరు నుంచి మానుబోలుకు వచ్చేటప్పుడు.
ఇప్పుడు మాకు కొంచెం ఆదాయంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ పథకం ఎలా ఉంది, మీకు ఎలా చూస్తున్నారు? ఇక్కడ మహిళా ఈ కండక్టర్లు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి, ఇది ఉచితంగా పోతుందని చెప్పి మీకు ఎలా చూస్తున్నారు? గౌరవంగా చూస్తున్నారా, లేకుంటే ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? గౌరవంగా చూస్తున్నారు సార్. కండక్టర్, డ్రైవర్లు ఎక్కించుకుంటున్నారా? ఆపి ఎక్కించుకుంటున్నారా? ఆపి ఎక్కించుకుంటున్నారు. మీరు వచ్చేసి తిరుపతి నుంచి వస్తున్నాము. మాకు డబ్బులు అవన్నీ సేవ్ అవుతున్నాయి. ఆధార్ కార్డు చూపించగానే మాకు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు డ్రైవర్లు, కండక్టర్లు. బస్సులో ఎటువంటి ఇబ్బందులు మాకు లేవు. ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. మీకు మంచి సంతృప్తిగానే ఉంది? బాగానే ఉంది. కండక్టర్ డ్రైవర్ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, చాలా బాగా చూస్తారు. నేను రోజు ఎందుకూరుపేట నుంచి నెల్లూరుకి ఆర్టీసీ ఎంక్వైరీలో పనిచేయడానికి వస్తాను సార్. నాకు రోజు 30 రూపీస్ అవుతుంది ఆటోకి. ఈ శ్రీశక్తి పథకం పెట్టినప్పటి నుంచి నాకు చాలా హెల్ప్ అయింది సార్. నెలకి 2400 రూపాయల దాకా నాకు సేవ్ అవుతాయి. అందువల్ల నేను శ్రీశక్తి పథకం చాలా ఉపయోగించుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మేము డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాము, గూడూరు టు నెల్లూరు. కన్వెంట్ గానే శ్రీశక్తి మీదనే ఉపయోగకరంగానే ఉంటుంది. చాలా వరకు ఇది వర్క్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడేటట్టే ఉపయోగపడుతుంది కాబట్టి మ్యాక్సిమం బాగానే ఉంది శ్రీశక్తి పరంగా. ఈ రవాణాను ఎలా చూస్తున్నారు? అంటే మంచిగానే, అట్టేం కేర్లెస్ లేదు, మంచిగానే, అదేం లేదండి. వర్క్ చేసుకుని మా రెఫరెన్స్ ఇస్తున్నారు, చేయతంగానే ఆపుకొని మంచిగానే ఎక్కువ తీసుకొస్తారు. ఇప్పుడు ఒక ఆధార్ మీ దగ్గర లేదు, ఫోన్ లో చూపించడం కానీ, ఫోన్ లో చూపించి యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఆధార్ కార్డు ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ, ఓటర్ కార్డు ఉన్నా కానీ, ఏది ఉన్నా యాక్సెప్ట్ చేస్తున్నారు. కండిషన్లు అయితే ఏం లేవు, ఓకే, మంచిగానే తీసుకెళ్తున్నారు. నా పేరు రచన. ఉచితంగా బస్సులో ప్రయాణం. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా ఉచిత శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత రవాణా కల్పించడం అనేది కుటుంబాలకు కొంత మేరకు ఆసరా అవుతుంది. ఇటు మహిళలు కూడా కుటుంబాలను సాగించేందుకు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఇది ఒక అవకాశంగా కూడా మారింది. అయితే ఈ పథకం ఇది ఉచితమైనప్పటికీ కూడా మహిళల పరంగా కుటుంబ భారాన్ని మోస్తున్న నేపథ్యంలో ఇటు పురుషుడితో పాటు మహిళ కూడా ఇక్కడ కుటుంబ ఆదాయానికి దోహదమయ్యే విధంగా ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. దీని పట్ల అందరూ కూడా సముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఉచిత సదుపాయాన్ని కల్పించడం, ప్రయాణ సదుపాయాన్ని కల్పించడం కాదు, గౌరవంగా వారికి హీరో టికెట్ ఇవ్వడైతేనేమి, ఇవన్నీ కూడా గౌరవభావంతో ఈ పథకం కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ శ్రీశక్తి పథకం పట్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా అన్ని విధాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, మెట్రో టీవీ, నెల్లూరు. హైదరాబాద్ సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ బ్రిడ్జికి ఆమె పేరు ఖరారు చేయాలని కోరారు. ఈ విషయంపై మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వీకోటలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ 7వ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రజక ఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు వ్యక్తులు పాల్గొన్నారు. రజకుల చిరకాల డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్తోనే రజకుల పిల్లలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు మెరుగుపవుతాయని పేర్కొన్నారు. నా పేరు అక్కినపల్లి లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ రజక ఎస్సీ సాధన రాష్ట్ర కన్వీనరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనేటువంటి ప్రధాన అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఎస్సీ సాధనలో చేయాలనేటువంటి సదుద్దేశంతో 7వ రౌండ్ టేబుల్ సమావేశం పలమనేరు నియోజకవర్గంలో సోమశేఖర్ అధ్యక్షతన చాలా విజయవంతంగా పూర్తి చేశారు. ఆ కమిటీకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కమిటీ సమావేశంలో మరి విద్యార్థులు, మేధావులు, ఉద్యోగస్తులు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మహిళలు కూడా. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము 7వ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సాధన కోర్ కమిటీ తరఫున అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తక్షణమే స్పందించేసి రజకులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారని చెప్పని మేమందరం ఆశిస్తూ శాంతియుతంగా మాకు ఇచ్చినటువంటి సమస్యని గుర్తు చేస్తూ రజకులని చైతన్యవంతం పరుస్తూ
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకులందరూ కూడా ఇప్పుడు 7వ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. నా పేరు అక్కినపల్లి లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ రజక ఎస్సీ సాధన రాష్ట్ర కన్వీనర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఘోర టన్నెల్ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్లోకి ఒక్కసారిగా వరద నీరు, మట్టి ప్రవేశించడంతో కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 2 కార్మికులు టన్నెల్లోనే చిక్కుకున్నట్లు తెలిపారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్లో నీటి మట్టాన్ని తగ్గించేందుకు భారీ పంపులతో నీటిని బయటకు పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించింది. రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామున రష్యాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వందలాది డ్రోన్లను ప్రయోగించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశవ్యాప్తంగా 822 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపింది. వీటిలో దాదాపు 600 డ్రోన్లు మాస్కో ప్రాంతం వైపు దూసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మాస్కో సమీపంలో ఓ ఇంటిపై డ్రోన్ పడటంతో 83 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు ఓ భారీ గిడ్డంగిలో డ్రోన్ దాడి కారణంగా మంటలు చెలరేగాయి. రోస్తావ్ ప్రాంతంలోని దాడులు కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు రష్యా అధికారులు తెలిపారు. దర్శకుడు క్రిష్, పాటల రచయిత చంద్రబోస్ కలిసి ధర్మస్థల నియోజకవర్గం సినిమాలోని ధర్మో రక్షిత రక్షిత పాటను విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా కథకు అనుగుణంగా ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చిత్ర బృందం తెలిపింది. క్రిష్ చేతుల మీదుగా పాట విడుదల కావడం ఆనందంగా ఉందని దర్శకుడు జయజ్ఞవ్ ప్రభా తోట అన్నారు. అందరికీ నమస్కారం. ధర్మో రక్షతి రక్షిత అనే సినిమాలో టైటిల్ ట్రాక్ ఇప్పుడే చూడటం జరిగింది. ఆస్కార్ అవార్డు గ్రహీత, జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు గ్రహీత, మన తెలుగు సాహిత్యానికి ఒక పట్టుకొమ్మ శ్రీ చంద్రబోస్ గారు రాసిన పాట చాలా అద్భుతంగా, అత్యద్భుతంగా ఉంది. భూమి రాపోహు నలో వాయు అన్నట్టు భగవద్గీతలో సారాన్ని మొత్తాన్ని పంచభూతాల్లో మేళవించి ధర్మం గురించి ధర్మో రక్షిత రక్షిత అంటూ చాలా అద్భుతంగా చెప్పారు సార్. రియల్లీ కేవలం మాటలు కాదు, బట్ చాలా ద వే యూ బిల్డ్ ద సాంగ్ ఇస్ బ్రిలియంట్ సార్. యాక్చువల్లీ మీతో చాలా పాటలు చేసే అదృష్టం నాకు తెలిసింది, బట్ చాలా గొప్ప పాట రాశారు. అండ్ నీలేంద్ర గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. బేసికల్గా ఐఎమ్ షూర్ తోట గారు చాలా మంచి కథ ఉంటుంది, చాలా బలమైన కథ. దానివల్లే ఒక మంచి కథ అందించి మంచి సన్నివేశాలు ఇస్తే ఇలాంటి వాళ్ళు ఎలా చెలరేకపోతారో చాలాసార్లు చూసాము. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ మేరం భాస్కర్ గారు, మీరు చాలా ప్యాషనేట్ ఉన్న వ్యక్తి, మీతో చాలా దగ్గరగా పనిచేసే అదృష్టం నాకు దొరికింది. ఐఎమ్ షూర్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మీకు మరిన్ని సినిమాలు చేసే శక్తిని, స్థాయిని ప్రసాదిస్తుందని. అండ్ వన్ మోర్ టైం, ఇంత గొప్ప పాట నా చేతుల మీదుగా ఆవిష్కరించే అవకాశం కల్పించిన భాస్కర్ గారికి, చంద్రబోస్ గారికి, జ్ఞానప్రభ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. ధర్మస్థల నియోజకవర్గం సినిమాలో మొత్తం పాటలు 5 పాటలు నేనే రాయడం జరిగింది. అందులో నాకు చాలా నచ్చిన పాట ఇది, ధర్మో రక్షిత రక్షిత అనే పాట. ఇలాంటి ఒక శాశ్వతంగా నిలిచిపోయే పాటను రాసే అవకాశం, ఆ సందర్భం సినిమాలో వచ్చినందుకు, కల్పించినందుకు, అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రభాకర్, జై జ్ఞానప్రభ తోట గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే ఇంత మంచి పాటకు స్వరాలు సమకూర్చిన మహావీరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంత మంచి పాటని, విలువలున్న పాటని, సాహిత్యంలో లోతైన పాటని తన చేతుల మీదుగా, తన అమృత హస్తాల మీదుగా విడుదల చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. క్రిష్ గారికి కొండపొలంలో నేను రాసిన పాటకు జాతీయ స్థాయిలో పురస్కారం నాకు లభించింది. ఈ పాట కూడా జాతీయ స్థాయిలో గుర్తింపును నోచుకోవాలని, గుర్తింపు నాకు రావాలని భగవంతుని వేడుకుంటున్నాను. అలాంటి అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మిగతా పాటలు కూడా చాలా బాగుంటాయి. అన్ని పాటలు కూడా ప్రజలందరినీ, ప్రేక్షకులందరినీ అలరుస్తాయి. సినిమా కూడా మంచి కథాంశంతో, మంచి ఆలోచనతో, మంచి భావనతో సినిమా ఉంది.
ఆ సినిమా కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటుంది ఈ చిత్రం కూడా. ఈ చిత్ర బృందాన్ని మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి మంచి చిత్రాలు చేసే అవకాశాన్ని చిత్ర దర్శకుడు మీరందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ధర్మో రక్షిత రక్షిత సాంగ్ రిలీజ్కి నుంచి మాకు ప్రతి స్టెప్లో హెల్ప్ చేస్తూ మమ్మల్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. వేదిక ఇది కాదు, మాకు ఇంకొక వేదిక ఉంది, సార్కి కృతజ్ఞత చెప్పుకోను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ప్రతి స్టెప్లో మమ్మల్ని హెల్ప్ చేస్తూ ఒక శక్తిలాగా నడిపిస్తూ వస్తున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్రిష్ గారు అడగతానే వచ్చి సాంగ్ని రిలీజ్ చేయటం నిజంగా ఇట్స్ గుడ్ థింగ్, గుడ్ సైన్ ఫర్ ఇండస్ట్రీ ఆల్సో. చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఐ రియల్లీ థ్యాంక్ యూ క్రిష్ సార్ ఫర్ గ్రీటింగ్ అస్ అండ్ రిలీజింగ్ దిస్ సాంగ్ అలాంగ్ విత్ చంద్రబోస్ సార్. ఆ సినిమాలో సార్ 5 సాంగ్స్ ఇచ్చారు. 5 సాంగ్స్ చాలా బాగుంటాయి. వెరీ సూన్ వీఆర్ కమింగ్ టు థియేటర్స్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. అందరికీ నమస్కారం అండి. ధర్మో రక్షతి రక్షిత దాంట్లో ఒక విలువలున్న సాంగ్, చాలా విలువలున్న సాంగ్, మూవీ కనెక్ట్ అయ్యే సాంగ్, మూవీతో పాటు యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి కనెక్ట్ అయ్యే సాంగ్. అలాంటి గొప్ప సాహిత్యానికి నేను స్వరాలు సమకూర్చడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రభా గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నా గాడ్ ఫాదరు, మా గురువు గారు, ఆయన నాకు ఎప్పుడూ 14 సంవత్సరాల నుంచి నాకు అండదండగా ఉంటున్నాడు. మా గురువుగారిది మన మూవీలో సింగిల్ కార్డ్ రాయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎస్పెషల్లీ గురువుగారికి థ్యాంక్స్ చెప్పలేనండి, అంతకంటే ఎక్కువ చెప్పాలి. నేను ఆయనకు రుణపడి ఉన్నాను. మా ధర్మో రక్షిత రక్షిత టీం అంతా కృతజ్ఞతలు చెప్తున్నాను. అంత గొప్ప సాంగ్ రిలీజ్ అయింది, మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సార్ అందరికీ నమస్కారం అండి. మా గురువు చంద్రబోస్ గారికి, మేము పిలవగానే వచ్చిన కృషి గారికి, కృషి గారితో అలానే వర్క్ చేయడం జరిగింది. మా మ్యూజిక్ గారికి, మా డైరెక్టర్ గారికి, మా బ్రదరు అందరికీ ధన్యవాదాలు. మాకు ప్రతి స్టేజ్లో మా వెనకుండి మమ్మల్ని ముందు నడిపిస్తున్న చంద్రబోస్ గారికి, అలాగే ఈరోజు సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చిన కృషి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి కృషి గారికి అవి మధ్యలో ఇరికించలేరు, అందుకని చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఎన్నో సాంగ్స్ బ్లాక్ బాస్టర్ ఇచ్చిన కృషి గారి చేతుల మీదుగా ధర్మో రక్షిత రక్షిత సాంగ్ రిలీజ్ కావడం చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి మా టీం తరఫున. థ్యాంక్ యూ అండి. మా డిఓపి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ధర్మో రక్షతి రక్షిత అనే సినిమాలో టైటిల్ ట్రాక్ ఇప్పుడే చూడటం జరిగింది. ఆస్కార్ అవార్డు. హన్మకొండ జిల్లా పరకాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణని రోల్ మోడల్గా తీసుకొని తెలంగాణలో ఏ రకంగా అయితే కాస్ట్ సర్వే జరిగిందో, ఒక సోషల్ జస్టిస్ శ్రీకారం చుట్టినామో, అదే రకమైనటువంటి సర్వేని